చెప్పండి. పిల్లలు తండ్రికి పుట్టడము, తర్వాత వాడు నడవలేకపోవడము, ఫస్ట్ దోగడము, నిలబడము, నడవడము, పరిగెత్తడము, ఇవన్నీ కామన్గా వాడు శరీరం మూలంగా పుడుతున్నాడు కాబట్టి ఆ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి వాడు. కానీ నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే యేసుక్రీస్తు మూలంగా పుడుతున్నావు. నువ్వు శరీరేచ్ఛలతో పుడతలేవు. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. నువ్వు ఎట్లా పుడుతున్నావు? పుట్టడమే. అక్కడైతే భౌతికంగా పుడితే నువ్వు ఒక ప్రాసెస్ ఉంది, నువ్వు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ పోవాలి. రెఫరెన్స్ ఇప్పుడు అది జస్టిఫికేషన్ మీరు మాట్లాడుతున్నది. నేను ఇప్పుడు కోట్ చేసింది శాంక్టిఫికేషన్. నువ్వు శాంక్టిఫికేషన్ చెప్తున్నావు, నేనేమంటున్నానంటే జస్టిఫికేషన్లోనే నిన్ను పరిగెత్తిస్తున్నాడు. మీరు బాప్తీసం తీసుకున్నది శరీరానిక ఆత్మక? నేను బాప్తిస్మం గురించి మాట్లాడతలేను. అక్కడ మీరు పుట్టిన వారు మానుషేచ్ఛల వల్ల కానీ రక్తం వల్ల కానీ పుట్టలేదు. వాడు ఎట్లా పుట్టినాడు? అది ఫస్ట్ జాన్ జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ కాదు. నేను మాట్లాడుతున్న శాంక్టిఫికేషన్. మీరు రెండింటికి తేడా మిస్ అవుతున్నారు. మీరు ఏమంటున్నారంటే శాంక్టిఫికేషన్లో సక్సెస్ అయితేనే వాడు పుట్టినట్టు. వాడు దోగాల, పడాలా, లెయ్యాలా, నిలబడాలా, పరిగెత్తాలా, వాడు అలా చేస్తేనే వాడు పుట్టినట్టు. కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు పుడతారు కానీ నడవలేరు, అసలు పరిగెత్తలేరు. కంప్లీట్గా పాయింట్ అనేదాన్ని తీసుకోవట్లేదు మీరు. మనం యేసు ప్రభులో నీతిమంతులుగా తీర్చబడడం అనేది జస్టిఫికేషన్. దీనికి సంబంధించిన రెఫరెన్స్లు 100 ఉన్నాయి, అవన్నీ కోట్ చేస్తాం, కోట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఏమన్నారు అంటే, ఒక బిడ్డ తండ్రికి పుట్టినప్పుడు శరీర ప్రకారంగా పుడతాడు కాబట్టి వాడు దోకడమో లేకపోతే పరిగెత్తడమో నడవడం ఏదో ఒకటి చేస్తాడో కోట్ చేస్తారు కదా. దానినే ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు. మనం కూడా రక్షణ విషయంలో శిష్యులమే. శరీర విషయంలో ఎలాంటి దశలు ఉంటాయో రక్షణ విషయంలో కూడా అలాంటి దశలే ఉంటాయి అని చెప్తున్నాడు. దాంట్లో మాట్లాడండి. శాంక్టిఫికేషన్ కాకుండానే, ప్రాసెస్లో లేకుండానే యేసుక్రీస్తును నమ్మితే నిన్ను ఒకటేసారే అలా చేసేస్తున్నాడు. నీకు మళ్ళీ శాంక్టిఫికేషన్ పెట్టి ఇవన్నీ. ఇప్పుడు ఒక పిల్లోడు అలా పుడితే అలా చేస్తే యేసుక్రీస్తు అలా చేస్తే పరిశుద్ధాత్మ ద్వారా అలా చేస్తే అర్థమైంది. శాంక్టిఫికేషన్ లేకుండానే అలా వినడం లేదు. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, వింటాను దాని అర్థం ఏంటో. నేను అదే చెప్తున్నాను, అది తీసుకొని చెప్పండి. శాంక్టిఫికేషను, జస్టిఫికేషను, గ్లోరిఫికేషను ఇవన్నీ దశలు మనం పెట్టుకున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి, 10వ అధ్యాయం 14వ వచనంలో, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేస్తున్నాడు. అవును, సదాకాలానికి సంపూర్ణంగా చేస్తున్నాడని మనం వాక్యం అంటుంటే, మనం జస్టిఫికేషన్ ఒకసారి జరుగుతుంది, శాంటిఫికేషన్ ఒకసారి జరుగుతుంది, గ్లోరిఫికేషన్ ఒకసారి జరుగుతుంది అని దశలు మనం పెట్టుకుంటాం. ఆదాము పుట్టినావా, క్రీస్తుకు పుట్టినావా? ఈ రెండే. ఇప్పుడు ఆదాముకు పుడితే నువ్వు పాపివి, నేను ప్రశ్న అడుగుతాను. క్రీస్తుకు పుడితే నువ్వు పరిశుద్ధపరచబడిన వ్యక్తివి. మీ పేరేంటి? ఎంత చెప్పండి. మోహన్ గారు ఒక మాట చెప్తా వినండి. అన్న, మీరు జస్టిఫికేషను, శాంక్టిఫికేషను, గ్లోరిఫికేషన్ అన్నారు కదా, కానీ హెబ్రీ పత్రిక 10:14 ఇలా ఉంది కదా అంటే అయిపోతుంది. మీరు సాగదీశారనుకో వినే వాళ్ళకి ఏం అర్థం కాదు. మీ క్వశ్చన్ షార్ట్గా ఉండాలి, నా ఎక్స్ప్లెనేషన్ లాంగ్ ఉండాలి. హెబ్రీ 10:14 మీరు ఇంటర్ఫీర్ అవ్వకండి. హెబ్రీ 10:14 అర్థం ఏంటి? అక్కడ సదాకాలం సంపూర్ణంగా చేసేసాడని ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ 3 దశలు ఎక్కడ ఉన్నాయంటే అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే హెబ్రీ 10వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? ఇంతకీ హెబ్రీ 10వ అధ్యాయము రక్షణ పొందని యూదుల గురించే మాట్లాడుతుంది. దాని నేపథ్యం ఏంటి ఒకసారి చూడండి. బలుల గురించే. వాళ్ళు బలుల గురించి రాయబడుతుంది. అది ఆ బలులు ఏటేటా అర్పించి 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 ఎవరిని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు అవి. అయితే క్రీస్తు బలియాగం మనల్ని పర్ఫెక్ట్ చేసి పడేసింది. దేంతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ వినండి, మీరు ఎందుకు మాట్లాడుకున్నా తెలియదు, వినండి. ఇక్కడ ప్రతిసారి ఒకే విధమైన బలులు అర్పించుచుండు చేత మనకి సంపూర్ణ సిద్ధి కలగట్లే. ఒకవేళ సంపూర్ణత వస్తే మళ్ళీ బలి అర్పించాల్సిన అక్కర్లే. ఇప్పుడు నేను పాపాన్ని బలి అర్పించేశాను, నాకు సంపూర్ణత వచ్చేసింది అనుకో, పాపం పోయిందనే ఫీలింగ్ వచ్చింది అనుకో, నెక్స్ట్ బలి అర్పించాల్సిన అక్కర్లే. నేను పదే అర్పిస్తున్నానంటే ఆ పాప జ్ఞప్తి ఇంకా వస్తుంది, నేను సంపూర్ణుడు కాలేదు.
కానీ క్రీస్తు బలి విషయంలో ఆయన ఒక్కసారి సిలువలో ప్రాణం పెట్టాడు, మళ్ళీ రెండోసారి పెట్టాల్సిన అక్కర్లేదు. అంటే అర్థం ఏమని, ఆ ఒక్క సిలువ త్యాగమే పర్ఫెక్ట్ చేసి పడేసింది, కంప్లీట్ చేసి పడేసింది. ఇక మీద క్రీస్తు ప్రాణం పెట్టాల్సిన అక్కర్లేదు. మళ్ళీ కనుక క్రీస్తు వచ్చి ప్రాణం పెడతాడు అని రాసి ఉంటే బైబిల్లో, అప్పుడు ఓకే, ఈ సిలువ త్యాగం అనేది ఇన్కంప్లీట్. ఆయన మళ్ళీ వస్తాడు, మళ్ళీ బలర్పిస్తాడు, అప్పుడు కంప్లీట్ అవుతుంది అని ఉంటుంది. కానీ ఒక్కసారే బలర్పించాడు, ఇక రెండవసారి వచ్చి ఆయన రక్షించబడిన వాళ్ళు పట్టుకుని వెళ్తాడు. అంటే ఇది కంప్లీట్, ఈ బలి సంపూర్ణం, విశ్వాసాన్ని సంపూర్ణంగా రక్షించేసింది. బలులు ఏవైతే చేయలేకపోయావు పదే పదే, అది క్రీస్తు సిలువ చేసింది అనేటువంటి కాంటెక్స్ట్ అది. అది జస్టిఫికేషన్ సంబంధించింది. నేను మాట్లాడుతుంది దేనికి సంబంధించింది, అలా యేసు ప్రభువులో వచ్చిన వ్యక్తి, అది మొదటి రోజు. ఉదాహరణకి నేను పాపం చేస్తున్నా బలర్పిస్తున్నా, పాపం చేస్తున్నా బలర్పిస్తున్నా, పాపం చేస్తున్నా బలర్పిస్తున్నా. ఈ బలులు నా పాపాన్ని తీసివేయట్లే, మనసాక్షిని నిర్మలం చేయట్లే. అయితే క్రీస్తు దగ్గరకు వచ్చాను, క్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరించాను, బాప్తిసం పొందాను. అలా బాప్తిసం తిరిగి లేవగానే మనసంతా నిర్మలం అయిపోయింది. ఆ రోజు బలులు ఏం చేయలేకపోయావు, క్రీస్తు ప్రాణత్యాగం సంపూర్ణ చేసి పడేసింది ఆ మనసాక్షి విషయంలో, అయిపోయింది. ఇది డే 1. ఒకవేళ ఆ డే 1 బాప్తిసం తర్వాత అలా చచ్చిపోతే ప్రాబ్లమే లేదు, అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. అయితే ఆ రోజు చచ్చిపోలే మనం. ఆ రోజు నుంచి డే 1, డే 2, డే 3, డే 4 ఇలా చచ్చిపోయేంత వరకు ఒక జర్నీ ఉంది. ఈ మొత్తం అంతట్లో ఒక చిన్న పిల్లాడు ఎలాగైతే జర్నీ స్టార్ట్ చేస్తాడో, తల్లి పాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడో, ముసలోడి దగ్గరికి స్టార్ట్ చేస్తాడో, ఇలా రక్షణ విషయంలో ఎదగాలి. ఇది శాంక్టిఫికేషన్. మీరు పదే పదే వెళ్ళి ఇక్కడ యేసు చేశాడు, అది ఎవరు చేయలేదని చెప్తున్నాడు, దాన్ని జస్టిఫికేషన్ అంటారు. శాంటిఫికేషన్ లో పడుతూ లేస్తూ ఉంటున్నారని అంటున్నావు కదా, ఇక్కడ ఏమనుంది ఇదే ఎబ్రీ పత్రికలో, ఒకసారి రక్షింపబడిన తర్వాత మరలా పడి వారిని నూతన పరచుట అసాధ్యము, వాళ్ళకి బలి లేదని ఉంది కదా. ఇక బలి లేనప్పుడు మళ్ళీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మళ్ళీ సమస్య ఏంటంటే ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాం, అది సందర్భం ఏంటనేది పట్టించుకోవట్లే. ఇప్పుడు మీరు చెప్పిన రెఫరెన్స్ ఎక్కడుంది, ఇక్కడే 10లో ఉంది. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము ఎక్కడుందన్నమాట, 6వ అధ్యాయంలో ఉంది. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అన్నప్పుడు బలి కూడా లేదని, అది విను పూర్తిగా. అట్టి వారిని నూతన పరచు అసాధ్యం అన్నప్పుడు మరి పత్రిక ఎందుకు రాశాడు? ఇక బలి లేదంటే క్షమాపణ లేదని అర్థం. యేసు ప్రభు ద్వారా నేను అడిగిన దాన్ని మాత్రం చెప్పండి, తర్వాత ఇది అయిపోతే ఎన్ని ప్రశ్నలు అడిగిన నేను ఒప్పుకుంటాను. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం అన్న తర్వాత పత్రిక ఎందుకు? ఎవరు నూతన పరచుట అసాధ్యం అన్న తర్వాత ఆడికే ఎండింగ్ అంతే. మీకు తెలియకపోతే అన్న చెప్పండి అంటే నేను చెప్పేస్తాను, ప్రాబ్లమే లేదు. అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అన్నది ఏంటంటే, వాళ్ళు యేసుప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోతే కష్టము, మీరు వెళ్ళకండి అంటూ రాసిన దాన్ని హెబ్రీ పత్రిక. వాళ్ళు ఇంకా పూర్తిగా వెళ్ళడానికి సిద్ధమైపోయారు, మధ్యలో నిలవబడ్డాడు. నాయన మీరు యేసుప్రభువును అనుభవించిన తర్వాత మరలా వెనక్కి వెళ్తే ధర్మశాస్త్రం కిందకి, మరలా మీకు బలి లేదు, మీకు క్షమాపణ లేదు, మిమ్మల్ని మరలా నూతన పరచడం అసాధ్యము, కాబట్టి ఇక్కడే ఆగండి, వెళ్ళకండి, వెనక్కి రండి, క్రీస్తులోకి రండి అని మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక నేపథ్యం ఏంటంటే, యేసుప్రభువును వదిలిపెట్టి ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, క్రీస్తులోకి వచ్చి మరలా వెనక్కి వెళ్ళిన వారు తమ విషయంలో యేసుక్రీస్తుని బాహాటంగా సిలివేస్తున్నారు అని చెప్పి, ఇలాంటి వారిని నూతన పరచుట అసాధ్యమైతే ఇక రాయాల్సిన అక్కర్లేదు, మధ్యలో ఆపుతున్నాడు. మరలా క్రీస్తులోకి రండి, మరలా మీకు జీవం ఉంది, మరలా మీకు ముందు విషయాలు వస్తాయని చెప్తున్నాడు. బలిలో లేదు, మరలా క్రీస్తులో ఉంది, రా క్రీస్తులోకి అని పిలుస్తున్నాడు. కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చినాన్ని తీసుకుంటున్నారు, దేనికి ముడి పెడుతున్నారు అనేది ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి. ఏ దొరికితే దాన్ని పట్టుకొచ్చి మనం ఒకదాన్ని అనుకుని దానికి ముడి పెట్టేసాం అనుకో, ఇప్పుడు ఈ గందరగోళం అయిపోతుంది. హెబ్రీ పత్రికలో ఉండే యూదులంతా రక్షింపబడిన వాళ్ళేనా? రక్షించబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి రాసింది మొత్తం అందరు రక్షింపబడిన వాళ్ళేనా? వాళ్ళు రక్షించబడిన వాళ్ళు కాబట్టి రాస్తున్నాడు వాళ్ళకి. ఇప్పుడు రక్షణ లేని వాళ్ళని కొన్ని రెఫరెన్స్లు చూపిద్దా ఇందులోనే? మీ సమస్య ఏంటి ఇక్కడ? మీరు ఏమడుగుతున్నారు? టోటల్గా రక్షింపబడిన వాళ్ళని అంటున్నాం. మేమేమంటున్నాం అంటే, ఇందులో
రక్షణ లేని యూదులు కూడా ఉన్నారు. ఆ రక్షణ లేని యూదులకు కూడా అర్థమయ్యేటట్టు పౌలు చెప్తున్నాడు. ఒక రెఫరెన్స్ చూపించండి. రక్షణ లేని వాళ్ళనే ఆ, చదువుదాం. కృపాసనం ఎద్దకు పోదాం. 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఓకే. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఓకే. మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమగా అర్హుడుగా ఎంచబడను. ముందుగా చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షను తుదమట్టకు స్థిరంగా చేపడినలా మనమే ఆయన ఇల్లు అని పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు అని విశ్రాంతి గురించి నేడు మీరు ఆయన శబ్దమును వినేలా అరణ్యంలో శోధింపబడు దినమును కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకొడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను తరము వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోతున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ మాటలన్నీ రక్షింపబడినలతో అంటాడా? మీలో దుష్ట హృదయం ఉంది, మీరు తప్పిపోతున్నారు. ఒకటి అవిశ్వాసులకు రాశాడు, అవిశ్వాసులు ఉన్నారని మీరు చెప్పారు. అవిశ్వాసులైన యూదులతో మాట్లాడుతున్నాడు. మోహన్ అన్న ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పాలి. నేను చెప్పేటప్పుడు ఇంటర్ఫియర్ అయ్యారనుకో గొడవ అయిపోద్ది. అలా కాదు. హెబ్రీ రాసిన పత్రిక అన్నది యేసును నమ్మిన వాళ్ళు మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్తుంటే వారిని వెనక్కి రమ్మని మాట్లాడుతున్నాడు అంటే కాదు అవిశ్వాసులు ఉన్నారని మీరే అన్నారు. నేనేమన్నాను? అవునా, అలా ఉన్నారా, బైబిల్లో ఉందా, చూపించండి అన్నాను. దానికి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా చదివాను. మొత్తం అందరూ ఆగండి. ఈ గ్రంథం అంతా అవిశ్వాసులకే. ఇక నేనేం చేయలేను, అంతే. ఇక నేనేం చేయలేను. ఇక మీరు చాలా రెఫరెన్సులు యూదులు చాలా రెఫరెన్స్ ఉన్నాయి కానీ మరలా చూపించాలి ఇప్పటిదాకా. మొత్తం అన్న ఇది టోటల్ అంతా నమ్మని వాళ్ళకే. ఇదో 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. హెబ్రీ రాసిన పత్రిక అవిశ్వాసం కానీ ఒక్క రెఫరెన్స్ చూపించండి అంతే. చూపిస్తా. నేను సేవే వదిలిపెట్టేస్తాను. ఖచ్చితంగా చూపిస్తా. బోధించడం మానేస్తాను. సేవ ఏం మొదలు పెట్టొద్దు, చూపిస్తా. ఒక్కడు చూపించండి. 5 నిమిషాలు టైం తీసుకోండి. సరే. అదే 6వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంది చూడనా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుత్థానము నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోదాము అంటున్నాడు. అందులో ఉంది అవిశ్వాసులనే. మరి విశ్వాసులు సంపూర్ణులు అవుతారు యేసుప్రభువు వల్ల. అందులో అవిశ్వాసులుగా ఉందా? అవిశ్వాసులైన యూదులే, వీళ్ళందరికీ తెలుసు కదా, ధర్మశాస్త్రం తెలుసు, బలులు తెలుసు, అన్ని తెలుసు. కానీ క్రీస్తును ఒక్కటే, క్రీస్తును నిర్జీవ క్రియలు విడవాల్సింది ఎవరు? అక్కడ నిర్జీవ క్రియ విడవండినగా చెప్తున్నది. నిర్జీవ క్రియలను విడిచి అని ఉంది కదా. అరే నన్ను మాట్లాడించవా? ప్రశ్న ఏంటంటే హెబ్రీలు రాసిన పత్రికలో అవిశ్వాసులు ఉన్నారు అన్నది మీరు చెప్తున్నది. అవును. నేను చెప్తుంది ఏంటంటే లేరు, చూపించొక్కటని నేను చెప్పాను. దానికి మీరు తీసుకున్న రెఫరెన్స్ ఏంటంటే హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం తీస్తున్నారు. అందులో వాళ్ళు మారు మనసు పొందనగా చెప్తున్నది. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసము బాప్తిస్మమును గురించిన బోధయు హస్త నిక్షేపణమును అను పునాది మరలా వేయక. అంటే ఏం చెప్తున్నాడు? మీరు ఎంతసేపు వీటి గురించి మాట్లాడుకుంటున్నారని చెప్తున్నాడు తప్ప మీరు మారు మనసు పొందలేదని కాదు చెప్తున్నది. నిర్జీవ క్రియలను విడిచి అంటే వారు నిర్జీవ క్రియలను రక్షింపబడిన మీకు అర్థమై అందులో ఉన్నారనే కదా. అర్థం కానట్టు నటిస్తున్నా తెలియదు కానీ ఆ పైన 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి.
మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచు కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. అవును, నికోదేము కూడా బోధకుడే. ఆగు, కాలంలో బట్టి చూస్తే బోధకులు అంటే అవిశ్వాసులా విశ్వాసులా? అవిశ్వాసులే, అవిశ్వాసులే. ఆగ కాలమును బట్టి చూస్తే బ్రదర్ ఆయనతో మాట్లాడుతున్నా, ఆగండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠాలు మరలా ఒకటి బోధింపవలసి వచ్చినంటే అవిశ్వాసుల్ని బోధకులుగా మారమని చెప్తున్నాడా, విశ్వాసులు బోధకులుగా మారమని చెప్తున్నాడా? అవిశ్వాసులైన బోధకులు మీరు, అవిశ్వాసులైన బోధకులు. ఇప్పుడు నికోదేము అదే కదా పరిస్థితి. మొత్త పదం ఇదే, అవిశ్వాసులైన బోధకులు. అవునా, నా ఉన్నారు అవిశ్వాసులైన అపోస్తుల్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఒక్కసారి చూపించండి ఎక్కడ అది. అపోస్తులు అంటే అర్థం ఏంటి? అవిశ్వాసంతో పంపబడ్డారు అంటే క్రీస్తు వాళ్ళకి అవిశ్వాసం ఉందని తెలిసి కూడా పంపించాడు, అంతేనా? ఇప్పుడు పరిచయులు, శాస్త్రులు, బోధకులు అడిగిందని వీళ్ళందరికీ యేసు ప్రభు ఏమని చెప్పినాడు? అడిగిందని చెప్పండి. వాళ్ళందరూ అపోస్తులుడు అవిశ్వాసులే అంటే కదా అన్న, ఎక్కువసేపు అరవకండి, చెప్పేది వినండి. అపోస్తులుడు అంటే పంపబడిన వాడు. ఎవరి చేత పంపబడిన వాడు? యేసుప్రభు చేత. అంటే యేసుప్రభు అవిశ్వాసులు కూడా పంపించాడా? మరి యేసుప్రభు దగ్గరనే ఉన్నాడు కదా అవిశ్వాసి అయిన అపోస్తలుడు. యేసుప్రభు దగ్గరనే ఉన్నాడు కదా. అవిశ్వాసులైన అపోస్తలుడు మీరు అన్నారు సార్. రాత్రి మీరు చెప్తూ అందరూ నా దగ్గర ఈరోజు ఉదయమేనా 12 మంది ఉన్నారు, 12లో ఒకడు సాతాను. నమ్మలేదు, యేసు ప్రభుని విశ్వాసం ఉంచలేదు. యోహానులో ఉంది, నమ్మలేదు. అపోస్తలుడే యేసు ప్రభుని నమ్మలేదు. నికోదేము బోధకుడే, అది రక్షణ తెలుసు, లేదు. అది తెలుసు. ప్రశ్న ఏంటి? ప్రశ్న అవిశ్వాసి అయిన బోధకులు, అవిశ్వాసి అయిన బోధకుడు ఉండడు. ఇస్కరియోతు యూదా ఎవరికి బోధించలేదు. ఇస్కరియోతు యూదా ఎవరికి బోధించలేదు. మత్తయి సువార్త 7:22లో మేము అద్భుతాలు చేసినాం, సూచక్రియలు చేసినాం, అవి చేసినాం, ఇవి చేసినాం. అక్కడ అవిశ్వాసులను రాయబడలే, అవిశ్వాసులే వాళ్ళు. అక్రమము చేయవాళ్ళరా అని రాయబడింది. అవిశ్వాసులు కాదు వాళ్ళు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రచారకులు, సరే ఇవన్నీ ఉన్నాయి కదనా. రక్షణ లేని వాళ్ళు కూడా బోధకులుగా ఉంటారు. ఇప్పుడు మీరు ఎంతమందిని విమర్శిస్తలేరు? రక్షణ లేని వాళ్ళనే మీరు అబద్ధ బోధకులు. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశ్న ఏమడుగుతున్నారో ఒక్క లైన్లో అడిగి జస్ట్ సైలెంట్ కూర్చోండి, నేను చెప్తాను. మీరంతా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. మేము ప్రశ్న అడుగుతున్నాము, మీరు ఎక్కడికెక్కడికో దాటిపోతున్నారు. మా ప్రశ్న 1 నిమిషంలో అయిపోతుంది, 10 నిమిషాలు అబద్ధం చెప్తున్నారు. అది ఎట్లయితుంది? ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను అనుకో, ఉదాహరణకి ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది. ఎవరు అబద్ధం చెప్పారన్నది ప్రజలు డిసైడ్ అయిపోతారు. మనమే ప్రజలుగా డిసైడ్ కావాల్సింది, బైబుల్ డిసైడ్ చేస్తుంది. ప్రజలకు అందరికి వాక్యం తెలియదనా? అందరికి తెలియదు. మీరు బైబుల్ పట్టుకున్నారు, బైబులే డిసైడ్ చేయాలా. ఓకే, మనం ఏమంటున్నామంటే అవిశ్వాసమైన బోధకులు కూడా ఉన్నారు. మీరే చాలా మందిని అబద్ధ బోధకులు వాళ్ళు అంటారు. వాళ్ళు అబద్ధ బోధకులు అన్నారు కానీ ఇక్కడ తేడా చెప్తా వినండి. అబద్ధ బోధకుడు అంటే అవిశ్వాసాన్ని కాదు, వాడు క్రీస్తుని విశ్వసించాడు, బోధ విషయంలో తప్పు చెప్తున్నాడు. విశ్వసించలేదు వాడు. నేను జాని 8 చూపిస్తా. చాలా మంది యేసుక్రీస్తుని విశ్వసించిన వాళ్ళని. సరే, అంతేనా మీ ప్రశ్న అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవిశ్వాసి అంటే క్రీస్తుని నమ్మని వాడు. అబద్ధ బోధకుడు అంటే క్రీస్తుని నమ్మి కొద్ది కాలానికి క్రీస్తుని తనకు లాభ సాధనంగా మార్చుకోవడానికి వాక్యాన్ని వక్రీకరించేవాడిని అబద్ధ బోధకుడు అని పిలుస్తారు. వాడు కూడా నరకమే కదా. అప్పుడు ఆ వ్యక్తిని అవిశ్వాసి అంటారు, అబద్ధ బోధకుడు అంటారు. మత్తయి సువార్తలో యేసు చెప్పింది అవిశ్వాసం చేయవారు నా దగ్గర నుంచి వెళ్ళిపోండని కాదు, అక్రమము చేయవారు. అక్రమం అంటే క్రమం కాని దాన్ని చేసేవాళ్ళు. అదే యేసు మాట్లాడుతుంది, అవిశ్వాసం కాదు. ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళకి రక్షణ ఉందా? రక్షణ లేదు. మరి వాళ్ళ అవిశ్వాసులే కదా. దేమ ఇహలోకమును స్నేహించి వెళ్ళిపోయాడు రాయబడింది. ఆయన విశ్వాస లేకపోతే అవిశ్వాస? అవిశ్వాసే. విశ్వాసిగా ఉండి విశ్వాసిగా ఉండి లోకానికి ఆకర్షితుడయ్యాడు. అవిశ్వాసి కాదు. అవిశ్వాసి అయితే లోకాన్ని ప్రేమించే పదమే రాదు. ఆయన విశ్వాసి కాబట్టే లోకానికి ఆకర్షితుడయ్యాడు. అలా లోకానికి ఆకర్షితుడయ్యాడు కాబట్టి శిక్షకు అర్హుడవుతాడు. అంతేగాని అవిశ్వాసి అయ్యాడు అనుకో, లోకానికి ఆకర్షితం కావడం ఏంటి? వాళ్ళు లోకంలో ఉన్నాడు కదా. ఏ చిన్న తేడాలు, చిన్న విషయాలు. వాడు విశ్వాసి కాకపోతే లోకాన్ని ప్రేమించిన పదం రాదు.
యూదులకు వాడు ఆల్రెడీ లోకంలోనే ఉన్నాడు. యూదులకు క్రైస్తవ విశ్వాసులకు పెద్ద తేడా ఉండదు. యూదులు యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోరు, క్రైస్తవులు యేసు ప్రభుని ఒప్పుకుంటారు. మిగతా విషయాల్లో అన్ని వాళ్ళకు బలులు తెలుసు, వాగ్దానాలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా క్రీస్తుని ఒప్పుకున్నందుకు వాళ్ళు అవిశ్వాసులుగానే ఉంటారు, అవిశ్వాస బోధకులుగా ఉంటారు. వాళ్ళని సరిచేయడానికి ఎబ్రి పత్రికలో చెప్తాను. మంచి ప్రశ్న వేస్తుంది, చెప్తాను. మంచి ప్రశ్న చెప్తాను, వినండి. యూదులైనా, గ్రీస్ దేశస్థులైనా, రోమియులైనా, అన్ని జనులైనా యేసు ప్రభువులోకి వస్తే వాళ్ళని విశ్వాసులు అంటారు. యేసు ప్రభువులోకి రాలేదనుకో, వాళ్ళు ఎవరైనా అవిశ్వాసుల కిందనే ఉంటారు. ఇంక ప్రశ్న ఏంటి ఇందులో? అదే యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా మరలా మనం ఏమంటున్నామంటే, వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా మీరేమంటున్నారంటే శాంక్టిఫికేషన్ అనేది ఒకటి పెట్టి అందులో మళ్ళా ప్రాసెస్ లో గెలిస్తేనే ఒకటి పెట్టి ఎవరు పెట్టి బైబుల్ అయితే అట్లా పెట్టడంలే. బైబుల్ పెట్టిన పద్ధతి వేరే ఉంది. అయితే బైబుల్ పెట్టిన పద్ధతి వేరే ఉంటే పెట్టింది ఎవరు? నేను కాదు కదా. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అంటే ఏంటో చెప్పండి. అదేంటో చెప్పండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అంటే రక్షణ దగ్గరికి రావడానికి, రక్షణ పొందడానికి. అంటే రక్షణ యేసుప్రభు ఇస్తాడు. ఆ రక్షణ పొందడానికి రండి అని పిలుస్తున్నాడు. ఈడ కూడా అవిశ్వాసాల గురించే మాట్లాడుతున్నది. సరేలే, మీరు కాస్త ఆగండి. రక్షణలో ఎదుగు నిమిత్తం అంటే రక్షణలోకి రండి అని చెప్తున్నాడు అంటావు, అంతే కదా? అంతే, రక్షణ దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే అలా కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు, లేకపోతే అదే అనేవాళ్ళు ఉన్నారా? ఏమ్మా, రక్షణలో ఎదుగు నిమిత్తము అంటే ఆల్రెడీ రక్షణలో ఉన్న వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే రక్షణలోకి రండి అని పిలుస్తున్నాడా? ఆల్రెడీ రక్షణలో ఉన్నారు, వీళ్ళను ఎదుగు నిమిత్తం. దీనికి పోలిక ఏంటంటే విత్తనాన్ని భూమిలో పెట్టిన తర్వాత చిన్న మొలక వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎదుగుతుంటుంది చూసావా, ఇది ఎదుగుదల అంటారు. ఆల్రెడీ జీవం ఉంది విత్తనంలో, ఆల్రెడీ జీవం ఉంది, అది ఎదుగుతుంది, మహావృక్షంగా ఫలాలు ఇచ్చేటువంటి ఎదుగుతుంది. దాని పోలికది. శిశువు కొత్తగా పుట్టిన ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు పూర్తి చేయను బ్రదర్ అన్న, ఒక నిమిషం ఉండు. నన్ను పూర్తి. ఆల్రెడీ రక్షణ ఉన్న వాళ్ళు ప్రభు దయాళుడని రుచి చూసిలేరా? మీకు దయాళుడని రుచి చూడకుండానే రక్షణ దగ్గరకు వచ్చినావా? 1వ వచనం చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచినడలా మీరు దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను ఇవన్నీ మానకముందే నువ్వు రక్షణలోకి వచ్చినావా? మళ్ళీ ఇప్పుడు రక్షణలోనికి వాక్యం దగ్గరకు వస్తే మళ్ళీ రక్షణ వస్తుంది. చాలా మంచి ప్రశ్న అడిగారు, సమాధానం చెప్తాను. సావధానంగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్తగా పుట్టిన శిశువులను పోలిన వారంటే ఆల్రెడీ పుట్టారు. ఓకే, రక్షించబడ్డారు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అంటే రక్షణలో ఉన్న వాళ్ళు ఎదిగేటువంటి విషయం. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, మరి అక్కడ ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వాన్ని వీటన్నిటి మాని అని మాట్లాడుతున్నాడు కదా, దానికి సమాధానం చెప్తాను. ఓకే, అంటే ఇవన్నీ విడిచిపెట్టకుండానే వాళ్ళు పుట్టారా, రక్షించబడ్డారా అంటే మొదటి వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అన్నాడు. అంటే దీనికి సమాధానం చెప్పండి. యేసు ప్రభు నా పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు నేను నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షించబడతానని బాప్తీసం తీసుకొని తిరిగి లేచేటప్పటికి ఇలా లేచాను అంటే నా లోపల ఉన్న దుష్టత్వం అంతా నేను వదిలిపెట్టేశాను, నా లోపల ఉన్న వేషధాన్ని అంతా వదిలిపెట్టేశాను, నా లోపల ఏ కపటం లేకుండా వదిలిపెట్టేశాను, లేకపోతే ఏంటిది దుష్టత్వం, కపటం, అసూయనంతా వదిలిపెట్టేశాను. ఇది నిజమేనా? అప్పటిదాకా ఉన్నదంతా నన్ను చెప్పనివి, మీకు కాదు, మిగతా వాళ్ళకి అర్థం కావాలి. ఇక్కడ నేను యేసుని నమ్ముకున్నాను, తిరిగి లేచాను, బాప్తీసం తిరిగి లేచాను అంటే కొత్త జన్మ వచ్చేసింది. కొత్త జన్మ వచ్చింది నాకు. యేసుని నన్ను అంగీకరించాడు, ఉచితంగా నీతిమంతుగా పరిశుద్ధం చేశాడు, నా పాపాలని కడిగి వేశాడు. అంటే నాలో వేషధారణ లేదు, వదిలిపెట్టేశాను. నీళ్ళలో దుష్టత్వం లేదు, నీళ్ళలో వదిలిపెట్టేశాను. అసూయ లేదు, వదిలిపెట్టేశాను. లేకపోతే ఇలాంటి
దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దోషణ మాటలు ఇవన్నీ వదిలిపెట్టేశాను. అంతేనా దాని అర్థం? మీరు చెప్పండి. ఆగా వస్తా, అక్కడికి వస్తాను. ఎస్ అనే దగ్గరకు వస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పు. వదిలిపెట్టేసావా? మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి. వదిలిపెట్టేసావా? వదిలిపెట్టలే. వదిలిపెట్టలేదా? వదిలిపెట్టలే. ఉన్నాయి ఉన్నాయి వస్తువులు మనం వదిలిపెట్టింది ఏంటి మరి? వదిలిపెట్టిన పాత స్వభావం వదిలిపెట్టినాము, పాప స్వభావం వదిలిపెట్టినాము. ఏం వదిలిపెట్టాము అంటే, ఏం జరిగింది బాప్తిస్మంలో అంటే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నాకు కొత్త జీవితాన్ని నువ్వు నీ బిడ్డగా చేసుకో, నన్ను అంగీకరించు, పరిశుద్ధాత్మ నువ్వు అని ఒప్పుకొని నీళ్ళలో దిగి లేచాం. కానీ పాత స్వభావం అంతా దోషణ మాటలు కానీ, అసూయ కానీ, కపటం కానీ, దుష్టత్వం కానీ, వేషధారణ కానీ భద్రంగా అలాగే ఉంది. ఇది ఎప్పుడు పోతుంది? ఈ రక్షణ పొందిన తర్వాత ఎదుగుతున్నామనే దానికి గుర్తు ఏంటంటే, దుష్టత్వాన్ని వదిలిపెట్టడం, కల్మషాన్ని వదిలిపెట్టడం, వేషధారణ వదిలిపెట్టడం, దోషణ మాటలు మాట్లాడడం, అసూయను మాట్లాడడం. ఈ ప్రక్రియ కదా రక్షణలో ఎదగడం అంటే. ఒక్క నిమిషం బ్రదర్, మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? ఆయన డౌట్ వద్దు, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది రక్షణలో ఎదగడం అన్నది పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఎందుకు వీటిని వదిలిపెడుతున్నాం అంటే, ప్రభు దయాళుడు. దయ అంటే అర్థం ఏంటంటే, నేను అన్ని వదిలిపెట్టేశాను అనుకో, దాన్ని దయ అనరు. దోషణని, వేషధారణని, భక్తిహీనతని, దుష్టతను అంతా వదిలిపెట్టేసిన తర్వాత ఇలా లేచాను అనుకో, ప్రభు నా మీద దయ చూపించేది ఏమున్నది ఇక్కడ? ప్రభు నా మీద దయ చూపించేది ఏమీ లేదు. నేను వదిలిపెట్టేసాను, రక్షించాడు, అయిపోయింది. అవన్నీ లోపల పాత స్వభావం ఉన్నప్పటికీ నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, ఉచితంగా పరిశుద్ధిగా తీర్చాడు అంటే ఆయన దయ ద్వారా జరిగింది ఇది. ఇప్పుడు ఆయన దయ మనకు అర్థమైంది కదా, ఆయన రక్షించాడు కదా. కాబట్టి ఇప్పుడు వీటిని వదిలిపెట్టుకుంటూ వెళ్దాం పైకి. ఆయన మన మీద దయ చూపించాడు, ఇప్పుడు వీటిని వదిలిపెడుతూ పైకి రావడమే రక్షణలో ఎదగడం. ఇంతేనా అక్కడ చెప్తున్నది? ఇప్పుడు దుష్టత్వము, వేషధారణ వదిలిపెట్టి ఎదగాలని అంటున్నాడు. ఏ వేషధారణ వదిలిపెట్టినాడు, ఏ దుష్టత్వాన్ని వదిలిపెట్టి ఎదగాల? వెరీ గుడ్. వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా ఉండి మళ్ళీ ఇతర ఇంకొక రకంగా ఉండడం వేషధారణ. లోపల ఒకటి ఉండి బయట ఒకలాగా కనిపించదని వేషధారణ అంటారు. అది ఒకటని కాదు, ఏ విషయంలోనైనా ఉంటది. ఇప్పుడు నేను ఈరోజు క్రీస్తుని నమ్మి వేషధారణ అంటే మళ్ళీ ధర్మశాస్త్రం కిందికి పోయినప్పుడు వేషధారణ అవుతుంది. యేసు క్రీస్తుని నమ్మినవాడు మళ్ళీ ధర్మశాస్త్రం కిందికి పోవడం లేదు కదా. నేను యేసు ప్రభువుని పెట్టి ధర్మశాస్త్రం కిందకి వెళ్ళేదాన్ని వేషధారణ చెప్పలే. ఇంకా అదే కదా సార్, కపటమును దుష్టత్వమును వదిలి అంటే. ఒక్క నిమిషం, మీకు ఎందుకు అర్థం కావట్లేదు తెలియట్లేదు కానీ వినండి. పేతురు రాసిన పత్రిక ధర్మశాస్త్రానికి సంబంధించిందా? ఎవరు? పేతురు ధర్మశాస్త్రం అట్లా కాదు. ఇప్పుడు వేషధారణ అంటున్నావు. చెప్పండి, ఆగండి, అడిగిందని చెప్పండి. ధర్మశాస్త్రం కిందకి వెళ్ళడం అంటే వేషధారణ అని బైబుల్ ఎక్కడుంది? నేను అనుకుంటేది వద్దు, ఇక్కడ ఒపీనియన్ కాదు. ఇక్కడ పేతురు రాసిన పత్రిక కోట్ చేశాను నేను. దానికి సంబంధించి ఏదైనా మాట్లాడు విందాం, అంతేకాదు నేను అనుకుంటున్నా అంటే నేనేం చేయలేదు దానికి. ఇప్పుడు వేషధారణ, విశ్వాసుల వేషధారణ అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అందరూ యేసు రక్షణ పొందేటువంటి ప్రతి మనిషి గురించి మాట్లాడుతూ మన పాత స్వభావం ఇదంతా, దుష్టత్వం కానీ, అసూయ కానీ, కపటం కానీ, వేషధారణ కానీ, ఇదంతా మన పాత స్వభావము. ఈ పాత స్వభావం నుంచి క్రీస్తు రక్షించాడు కాబట్టి వీటిని వదిలిపెట్టుకుంటూ రావడమే మనం సంపూర్ణులు కావడం, రక్షణలో ఎదగడం అని చెప్తున్నాడు అని చెప్పాను. మీరేమన్నారు లేచి? వేషధారణ అంటే ధర్మశాస్త్రం. పాత స్వభావం అంటే ఏంటిది సార్? పాత స్వభావంలో నా స్వనీతిని ఆధారం చేసుకున్నా నేను పాత స్వభావంలో అంటే నేను నీతిమంతుని అనే స్వభావం నాలో పాత స్వభావం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను నీతిమంతుని కాదు, నా క్రియల వల్ల నాతో ఏది లేదు అని నేను అంటున్నాను. ఇది నూతన స్వభావం. పాత స్వభావం ఏంది? నా స్వశక్తిని బట్టి పాత స్వభావంలో నేను పరలోకానికి అర్హుని కావడానికి ప్రయత్నాలు, ధర్మశాస్త్రం ప్రకారం బలులు ఇవి చేస్తున్నాం కదా, పుణ్యాలు దానాలు చేస్తూ నీతిమంతునిగా ఎదగడం అంటే స్వనీతిని ఆధారం చేసుకోవడం పాత స్వభావం. నూతన స్వభావం ఏంది? నా స్వనీతి నన్ను ఏ విధంగానో నా స్వనీతి ద్వారా నేను మంచివాని కాలేను.
మంచివాడు అనే ఒక అతను ఉన్నాడు, ఆయనను ఆశ్రయించడం ద్వారా నేను మంచివాడిని అవుతున్నా, నీతిమంతుని అవుతున్నా. ఆ, ఇది నూతన స్వభావం. ఆ, ఈ నూతన స్వభావంలో మళ్ళీ వేషధారణ ఏంది ఉంటుంది? క్రీస్తు స్వభావం కదా ఈ వ్యక్తిలో వచ్చేసింది. ఈ వ్యక్తిలో మళ్ళీ వేషధారణ అనేది ఏమొస్తుంది అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్వనీతికి పోయినప్పుడు వేషధారణ ఓకే. వస్తుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పదాలని మార్చకండి. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు దాన్ని స్వనీతి అంటారు. స్వనీతి. అయితే క్రీస్తులోకి నా స్వనీతి పనికిరాదు, క్రీస్తే అని వచ్చేదాన్ని ఏమంటారు అంటే, ఏమంటారు దీన్ని, నీతి ఆరోపించబడడం, ఉచితంగా నీతి అని పిలుస్తారు దీన్ని. ఓకేనా? దీన్ని మీరు పట్టుకొని వెళ్ళి ఏమంటారు, వేషధారణకి దానికి ఆపాదించకండి. క్రీస్తు బయట ఉన్నప్పుడు స్వనీతి అంటారు, క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఉచితమైన నీతి అని పిలుస్తారు. దీనికి పదాలు మార్చకండి. ఒక విశ్వాసిలో వేషధారణ అంటే నేను ధర్మశాస్త్రంలో వేషధారణ కాదు ఇది. అవిశ్వాసిలో పాత స్వభావంలో సమస్త కల్మషం ఉంటది. మళ్ళీ రెండు స్వభావాలు ఉన్నాయి. విశ్వాస అయినాక కూడా రెండు స్వభావాలు ఉన్నాయి మనలో. మళ్ళీ రక్షించబడిన తర్వాత కూడా మళ్ళీ రక్షించబడిన తర్వాత కూడా రెండు ఉన్నాయి. రెండు స్వభావాలు ఉంటే అన్న ఆ, అది సిలువలో ఆయన బాహాటంగా ఆ. స్వభావాన్ని అంతా తీసేసినాడు అని ఉంది కదా. శిలువలో స్వభావాన్ని తీసేసాడు ఎక్కడ బైబిల్లో. ఏమన్నా రెఫరెన్స్ రోమా ఆ, చదవండి చదవండి తులసిలో ఉంటుంది. చదవండి. ఆయన ఏదో అడిగాడు చెప్పని, అక్కడ చెప్పనే సామె ఏం చేద్దాం మిమ్మల్ని. ఇది చాలా అవసరం అన్న కొలస్సి ప్రపంచానికి అవసరం ఇది. 2:20 మీరు క్రీస్తుతో కూడా అన్న రెఫరెన్స్ చెప్పండి. అన్న కొలస్సి 2:15 అన్న పాలసీ 2:15. ఇప్పుడు ప్రశ్న చెప్పండి. స్వభావాలు రెండు ఉన్నాయని అన్నా కదా. అడిగిందని క్రీస్తు శిలువలో మన పాత స్వభావాన్ని తీసివేశాడు అనే దానికి రెఫరెన్స్ చెప్తాను. దానికి రెఫరెన్స్ ఓకే, రెఫరెన్స్ ఎంత? కొలస్సి 2:13 పాలసీ 2:13. వెరీ గుడ్. ఇప్పుడు చదవండి, అది వస్తుంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకనపరిచను. ఇందులో స్వభావాన్ని మార్చాడని ఎక్కడుంది? 10వ వచనం చదువుతాను. ఇంటి పేరు కాకుండా అది అయిపోవాలి ఇక్కడ. మరియు ఆయన యందు మీరు సంపూర్ణ స్వభావాన్ని మార్చాడని ఎక్కడుంది? 10వ వచనంలో ఉందండి. 10వ వచనంలో ఉందా? మరియు ఆయన యందు మీరు సంపూర్ణ మీరు సంపూర్ణై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరసై ఉన్నాడు. చెప్పు. మీరు క్రీస్తును సున్నతి యందు శరీరేచ్ఛలతో మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన మీ స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. స్వభావాన్ని మార్చడం ఎక్కడుంది? స్వభావాన్ని చేతులతో చేయబడిన సున్నతిని తీసేసి మాట్లాడుతున్న సున్నతి గురించి. సున్నతి అంటే ఏంది? సున్నతి అంటే ఏంటి? శరీరం కొంచెం నిదానంగా చదివితే అర్థమవుతుంది సార్. ఫస్ట్ మైక్ అక్కడ ఇవ్వండి, ఇది తెగిన తర్వాత మీరు తీసుకోండి. ఓకే, విషయం ఏది తేటతలం కాకుండా మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము అని అంటే ఆదాం నుంచి వచ్చిన మనకు స్వభావం. ఆగు. 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు. పోలిక దేనికి అక్కడ? క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి. శరీరేచ్ఛలతో కూడిన స్వభావం అంటే ఏంటి? మనకున్న పాప స్వభావం, పుట్టుకతో వచ్చిన పాప స్వభావం. పుట్టుకతో వచ్చిన పాప స్వభావాన్ని కాదు విసర్జించింది అక్కడ. శరీరేచ్ఛలతో కూడిన స్వభావం అంటే ఆ తర్వాత చూడండి, స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. తర్వాత 12వ వచనం,
మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టనబడి వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేపబడి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రను మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవరాత్మతో చేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములని క్షమించి ఆయనతో కూడా మేము జీవింపజేశాను. ఇది అంటే ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి సున్నతి మనం పొందకపోయినప్పటికీ క్రీస్తు సున్నతిలో మనము ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి పొందిన వారమయ్యాము. క్రీస్తు అలా ఆయన శరీరంలో ప్రాణం పెట్టడం ద్వారా ఈ ధర్మశాస్త్రంలో రాతనంతటిని తుడిచిపెట్టేశాడు. ఇది మాట్లాడుతున్నది. స్వభావ సిద్ధంగా వచ్చిన స్వభావాన్ని గురించి మాట్లాడటం లేదు అక్కడ. మరి అది పోలేదనా మనలో? అది పోలేదు. మరి నూతన సృష్టి ఎట్లయినా? అది పోలేదు. దానికి వస్తా నూతన సృష్టి దగ్గరికి. గోప్యంగా చర్మాన్ని కత్తిరించుకోవడం మరి క్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. సున్నతి దగ్గర నుంచి ప్రతిదానికి ధర్మశాస్త్రం లోబడ్డాడు. ఆగదు. అలా లోబడినటువంటి క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆ ప్రాణ త్యాగాన్ని మనం అంగీకరించడం ద్వారా ఆయన లోబడినటువంటి ప్రతి ధర్మశాస్త్రానికి మనము లోబడ్డాం. అది దాని అర్థం. సార్ ఒకసారి ఈ వచనాన్ని మనం కొంచెం క్లియర్గా చదువుతాం సార్. చిన్నగా నిదానంగా చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి. ఇప్పుడు జనరల్గా ఒక సున్నతి ఉంది, దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చిన సున్నతి. ఆ సున్నతి కాకుండా ఒక సున్నతి, క్రీస్తు సున్నతి, యేసుక్రీస్తు చేసే సున్నతి గురించి ఈ వచనంలో మాట్లాడుతున్నాడు. అది ఏందో నేను చెప్తాను సార్. ఓకే, విందాం. చెప్పండి. మీరు క్రీస్తు సున్నతి యందు ఏంటిదంటే శరీరతో కూడిన మీ స్వభావాన్ని, ఏది బాబు అది, ఈ స్వభావాన్ని మామూలుగా జనరల్గా వాళ్ళు చేతులతో చేస్తారు. యేసు ప్రభు చేతులతో చేయడు, ఆయన స్వతహాగా దీన్ని తీసేస్తాడు. ఇది క్రీస్తు సున్నతి. మీ పాప స్వభావాన్ని చేతులతో కాకుండా ఆయన్ని కట్ చేసి తీసేసినాడు. ఇది క్రీస్తు సున్నతి. ఇక్కడ అంటే నేను చెప్తున్నా, మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. దీన్ని చేతులతో చేయకుండానే యేసుప్రభు సున్నతి చేసేసి స్వభావాన్ని తీసేశాడు. ఇది క్రీస్తు సున్నతి. ఓకే, తర్వాత కిందికి వస్తూ మీ మీద పాపపు పత్రం ఉంది, దీన్ని తీసుకుపోయి సిలువకు కొట్టేసి మీరు పాపులు కాదు నాయన అని చెప్పి యేసుప్రభు లోకానికి ప్రకటిస్తున్నాడు అని ఈ సందర్భం అంతా చెప్తున్నాడు పౌలు గారు. రోమ 6:6 వస్తా నాకు. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 2 స్పాంజ్ హాట్లు తీసుకొచ్చి డెమోన్స్ట్రేషన్ ఇస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం మనకు అర్థం కావాలంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా వినండి. గలతీ 5:16, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుంటేనంట శరీరేచ్ఛను నెరవేర్చమంట. అసలు లేదు కదా శరీరేచ్ఛ నెరవేర్చడం ఏంటి? అసలు రక్షణ లేని వారికి మాట్లాడుతున్నాడు అమ్మా. అవును, మరి నీకు చాలా వచనాలు రక్షణ లేని వాళ్ళకే. అంటే గలతీ పత్రిక రాసింది వస్తానాగప్ప. సరే ఉండండి. గలతీ పత్రిక రాసింది రక్షణ లేని వాళ్ళకి, అంతేనా? సార్ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మీకు అండర్స్టాండ్ కావడానికి ఈ సంఘంలో 500 మంది అందరూ రక్షణ పొందిన వాళ్ళు. గలతీ పత్రిక రక్షణ లేని వాళ్ళకి రాశాడు. బ్రాహ్మణ కొట్టుకూరికి ఒక పత్రిక రాస్తున్నా, దీంట్లో రక్షణ పొందిన జయాకర్ ఉన్నాడు, రక్షణ పొందని మోహన్ ఉన్నాడు, అందరు ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళ గురించి మాట్లాడతా, రక్షణ పొందిన వాళ్ళ గురించి మాట్లాడతా. సమాధానం చెప్తాను. అన్ని మనం రాయబడిన ప్రతి మాట రక్షణ పొందిన వాళ్ళకి అనుకుంటే రాంగ్ అవుతుంది సార్. చాలా రచ్చ వాతావరణం తయారవుతుంది. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి, లేదా మీరు అడిగినప్పుడు నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆగు. గలతీలకు రాసిన పత్రిక అన్నది విశ్వాసులకి, గలతీలో ఉన్న క్రీస్తు నమ్మిన విశ్వాసులకి అన్నది నా స్టేట్మెంట్. విశ్వాసులకు అనేది మా స్టేట్మెంట్ కూడా సార్. మరి ఇప్పుడు ఏమన్నా అవిశ్వాసుల ప్రస్తావన కూడా ఉంటది అంటున్నాం మేము. ప్రతి పత్రిక విశ్వాసులకే, కానీ చాలా వచనాలు అవిశ్వాసుల ప్రస్తావన కూడా ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనంలో మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. 16వ వచనం 5:16, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని అన్నాడు కదా. ఇది విశ్వాసులుగా అవిశ్వాసులుగా? ఇది అవిశ్వాసులైన యూదులకు రాస్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు అది అవిశ్వాసులుగా ప్రూవ్ చేయండి.
చేస్తున్నా ఆ, వీళ్ళంతా మైక్ తీసుకుంది. గలతీ పత్రిక వీళ్ళంతా సున్నతి మీద వీళ్ళ కాన్సెప్ట్ ధర్మశాస్త్రం మీద ఉన్నారు. వీళ్ళు ఆత్మానుసారంగా ప్రవర్తిస్తలేరు. వీళ్ళు ఎంతసేపు ఉన్న ధర్మశాస్త్రం మీద వీళ్ళ ఫోకస్ అంతా ధర్మశాస్త్రం మీద పెడితే మీరు ఆత్మ మాటలు వింటలేరురా. ఆత్మ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వైపు చూడండి, ధర్మశాస్త్రం వైపు చూడకండి. మీరు సున్నతి వైపు ఎంతసేపు ఉన్న ఆజ్ఞల వైపు చూస్తున్నారు. నేను అడిగిన ప్రశ్న సార్ మీరు అడిగిన దానికి నేను అడిగిన ప్రశ్న గలతీ పత్రిక 5:16 అన్నది అవిశ్వాసులకి అని ప్రూవ్ చేయండి సార్ అన్న. చెప్పాలంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. నేను ఒకటే స్టేట్మెంట్, సింగిల్ స్టేట్. ఇప్పుడు మేము ప్రశ్న వేస్తే మీరు కనీసం అంటే ఒక 20 వర్డ్స్ చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఒక అవిశ్వాసికి ఆత్మానుసారం శరీరానుసారం అనేది వర్తిస్తుందా, లేకపోతే శరీరానుసారం అనేది వర్తిస్తుందా? ఇప్పుడు మీరు అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఆత్మానుసారంగా ప్రవర్తించినందుకే రక్షణ పొందినారు. మీరు అవిశ్వాసిగా ఉన్నప్పుడు దేవుడు వర్తమానం యేసుక్రీస్తు నమ్మండి. సార్, నేను గలతీ పత్రిక 4వ అధ్యాయం. మీరు సార్ నా మాట గలతీ వినలేదు. పత్రిక 4వ అధ్యాయం. మీరు కంప్లీట్ గా వినలేదు నా స్టేట్మెంట్. గలతీ పత్రిక ఇప్పుడు 4వ అవిశ్వాసికి గలతీ పత్రిక రాసింది. ఆత్మానుసారంగా సార్ గలతీ మీరు- పత్రిక మీరు రాసింది వింటే కదా మీకు అర్థమవుతుంది. విశ్వాసులకి 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతాం చూడండి. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. గలతీ పత్రిక వ్రాసింది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు అని మాట్లాడుతున్నారు. అంటే దేవుని ఎరిగిన వాళ్ళలో శరీరేచ్ఛ ఉంది అన్నది ఈ వచనం చెప్తున్నది. మీరేమన్నారు? యేసు ప్రభు శరీరంలో మన స్వభావాన్ని తీసివేశాడు అని మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నారు. అసలు రక్షణకు సంబంధించిన మూల పాఠాలు కూడా సరిగ్గా మీకు అర్థం కాలే. జస్టిఫికేషన్ ఏంటి, శాంక్టిఫికేషన్ ఏంటి, తేడా కూడా మీకు అర్థం కాలే. జస్టిఫికేషన్ మనం పెట్టుకున్నాం చాలా సార్. ఇప్పుడు ఇవే మాటలు ఒక యేసు ప్రభు వచ్చినప్పుడు వ్యభిచారం కలిగిన స్త్రీకి జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ మనం పెట్టుకున్నారన్నారు మీరు, అంతే కదా? వినండి, జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ మనం పెట్టుకున్నారన్నారు మీరు, అంతే కదా అన్న? మీ పేరేంటి? నాగరత్నం అన్న. వినండి, జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ మనం పెట్టుకున్నాం మీరు అన్నారు, అంతే కదా? అంతే కదా? అంతే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఎస్ ఆర్ నో? జస్టిఫికేషన్ శాంక్టిఫికేషన్ మనం పెట్టుకున్నాం, అంతే కదా మీరు అన్నది? రైట్. ఇప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో రక్షణ విషయంలో ఎదుగుని విత్తం అనే దాన్ని ఏ పేరుతో పిలుస్తాం? రక్షణ పొందండి అంటున్నాడా? రక్షణలో ఎదగండి అంటే పొందండి అంటున్నాడా? రక్షణ పొందండి అనేదాన్ని ఎదగండి అంటున్నాడా? రక్షణ గురించి తెలుసుకోవాలి కదా, నువ్వు ఎదుగుదల కదా. గుంతలో ఉన్నాడు పైకి రానప్పుడు ఇంకా ఎప్పుడు నిజంగా చెప్తున్నాను అన్న, వినండి, ఒక మాట చెప్తున్నాను. చాలా డేంజర్లో ఉన్నారు మీరు, చాలా డేంజర్లో ఉన్నారు, చాలా డేంజర్లో ఉన్నారు మీరు. అమ్మో, చాలా ప్రమాదం. అసలు సువార్త కూడా మీకు రీచ్ అవ్వలే. చాలా డేంజర్లో ఉన్నారు. మరి ఏ డినామినేషన్లో ఏ థియాలజీ నేర్చుకున్నా నాకు తెలియదు, కానీ రక్షణ విషయంలో ఎదగడం అంటే పొందడం కాదు, పొందిన వ్యక్తి సంపూర్ణుడు కావడం. అంటే ఇప్పుడు మనకు ఇంతవరకు చేసిన దాంట్లో నాకేం అర్థమైందంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము, ఆయన పునరుత్థానం మనిషిని రక్షించలేదు. ఆయన క్రియలు చేస్తూ కొనసాగితేనే రక్షణ పొందుతాడు. అది వ్యర్థము, శిలువ వేస్ట్ అన్న విషయం అర్థమవుతుంది మీరు చెప్పేదాన్ని. ఓకే, ఆ మైకు ఆ అబ్బాయికి సుబ్బు తీసుకో మైక్ని. ఇప్పుడు లేదు సుబ్బు, చెప్పను. ఆయన చెప్పిన స్టేట్మెంట్ నేను చెప్పాను అంటే అలాంటి విధానంలో చెప్పానా? నేనేం చెప్పాను ఇంతవరకు చెప్పు. అంటే ఇక మీరు మాట్లాడుతూ ఆయన చెప్తాడు, నేను మాట్లాడను, మీరు చెప్పు. అట్లా మీకు అట్లా అర్థమై ఉండొచ్చు. అంటే మీరు అట్లా ఆ విధంగా తీసుకుంటూ ఉండొచ్చు దాన్ని. ఆహా, సుబ్బు నాకు చెప్పు అన్న, నేనేం చెప్పాను ఇంతవరకు. అంటే ఆయన చెప్పిన, ఇప్పుడు అన్న చెప్పినది అయితే రాంగ్, ఆయన అర్థం చేసుకునే రాంగ్. నేను చెప్పలేదు, అట్లా చెప్పలేదు. నేనేం చెప్పాను అంటే యేసు ప్రభు సుబ్బు నాకు అర్థమైంది కాదు, నేను ఆయనతో మాట్లాడమని చెప్పట్లే, నేను ఏం చెప్పానో నాకు చెప్పంటున్నా. మైక్ తీసుకుని ఆయన వైపు చూస్తావు అన్న చెప్పండి. సరే, మైక్ ఇంకొకరికి ఇస్తారా? మైక్ ఆయనకి ఇచ్చే.
అమాయకానికి ఇచ్చారు. ఇప్పుడు చెప్పాను, నేనేం చెప్పాను? రక్షణ పొందినటువంటి వాడు ఎదుగుదలలో ప్రతిది కూడా మీరు ఏదైతే చెప్పినారు అద్దురాశ అవన్నీ అని చెప్పినారు కదా, అవును. అవన్నీ దాంట్లో ఎదగాలని చెప్తా ఉన్నారు. అవన్నీ కానీ యేసు ప్రభు సిలువ మన రక్షణ పనికిరాదని చెప్పానా? ఏది చెప్పలేదు, చెప్పలేదు కదా. ఆ మాట చెప్పలేదు. మరేం చెప్పాను? మరేం చెప్పాను? మనం రక్షణ పొందిన తర్వాత కూడా పాప యేసు ప్రభు సిలువ ఆ, మనల్ని రక్షించింది. అవును ఇది జస్టిఫికేషన్. అవును. అంటే ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. ఇది రక్షణ. రక్షణ. ఇది డే 1. ఆ, ఇది క్షణంలో జరిగిపోయింది. అవును, అవును. అయితే ఇక్కడి నుంచి ఆ. చచ్చిపోయేంత వరకు ఆ. ఈ రక్షణని కొనసాగించాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో, వాక్యపు శక్తితో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తితో దీన్ని కొనసాగించాలి, సంపూర్ణులు కావాలి అని చెప్పాను. కానీ యేసు ప్రభు సిలువ త్యాగం మనం రక్షించలేదు నేను చెప్పలేదు కదా. చచ్చిపోయి పరలోకం వెళ్ళినంత వాళ్ళే, చనిపోయి పరలోకం వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళే. చచ్చిపోయిన వాళ్ళు పరలోకం వెళ్తారు, బ్రతుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్రతుకున్నాడు సంపూర్ణుడు కాలే. బ్రతుకున్నాడు సంపూర్ణుడు ఎందుకు? సంపూర్ణుడు అయ్యాడు అంటే వాడు నెక్స్ట్ చెప్పే పరలోకం. 1, 2, 3 ఒకేసారి మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుందేమో కానీ నాకేం అర్థం కావట్లేదు. ఒక్కరు మాట్లాడితే అర్థమవుతుంది నాకు. బ్రతికున్న మనం సంపూర్ణులు కావడానికి సాగిపోతున్నాం. ఇలా శాంక్టిఫికేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ సెకండే జరిగేదాన్ని గ్లోరిఫికేషన్ అంటాం. అప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ సంపూర్ణత్వం కోసం ఇవన్నీ ప్రయాసపడుతున్నదే. ఆ రెండు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు. రెండు జాగ్రత్తగా పెట్టుకొని సండేస్కి ఒక పిల్లలు ఉంటారు, వాళ్ళు చూపించండి. ఒక వ్యక్తిలో ఈ 2 ఉంటాయి. ఇది దేవుని స్వభావం. ఒకరోజు మనం దేవుని స్వభావం లాగా ప్రవర్తిస్తాం, ఇంకొక రోజు ఇది కుక్క స్వభావం, కుక్కలాగా ప్రవర్తిస్తాం. అంటే ఒకటే శరీరంలోనే దేవుని స్వభావం ఉంది, కుక్క స్వభావం ఉంది. అంటే కుక్క అంటే నేను ఏమంటున్నా అంటే వాటికి తిరిగి కక్కి తింటది కదా, పాప స్వభావం. అందుకని కుక్కతో పోలుస్తున్నా, వేరే విషయం కాదు. అంటే దేవుడు దీన్ని తీయలేదు, ఇట్లే పెట్టినాడు. మనము ఒక నిమిషం కుక్కలాగా, ఒక నిమిషం దేవునిలాగా, కుక్కలాగా దేవుని. ఇది ఎందుకు ఇది అంటున్నా అంటే ఇది దేవుని స్వభావం, దేవుని కోరికలో ఉన్న నవీన స్వభావం. ఇది ఒకసారి మనం చేస్తున్నాము. దేవుడు ఇది మనము ఎప్పుడు ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తూ వస్తే నిదానంగా ఈ కుక్క స్వభావం మనలో నుండి పోతుంది. చచ్చిపోయినప్పుడు ఈ కుక్క స్వభావము చచ్చిపోయినప్పుడు పోతుందంట. మేము ఏమంటున్నామంటే సార్ అంటే మీరు చెప్పే మాటలు అట్లే అనిపిస్తుంది, పరిపూర్ణ రక్షణ వస్తుంది. మేము ఏమంటున్నామంటే తులసి ప్రకారం యేసు ప్రభు దీన్ని తీసేసినాడు, ఈ స్వభావం ఉంది మనలో. ఆ రెండు పట్టుకురా చెప్తాను. ఇప్పుడు చెప్తాను మీకు ఒక్క స్వభావాలు మనిషి స్వభావాలు చెప్తాను. ఇవి 2 తెచ్చుకొని ఇవి కట్ చేసుకొని వీటితో తమాషాలు చేసుకున్నారు. ఆగండి. ఒకవేళ యేసు ప్రభు సిలువలో ఈ పాత స్వభావాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఇది ఇచ్చి ఉంటే కంప్లీట్గా ఇప్పుడు ఇదే ఉంది మన దగ్గర. ఓకే, వైటే ఉంది, ఇక బ్లాక్ లేదు. ఈ వైటే ఉన్నప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అనే స్టేట్మెంట్కి అర్థం ఏంటి? వైట్ ఉన్నోడు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాడు? చెప్పండి సమాధానం. అది వస్తుంది. ఇంకా దానికన్నా ముందు ఇంకా వేరే ప్రశ్న రావాలి. యాక్చువల్గా మీరు నేను ఏమంటున్నా అంటే నేను అడిగిందని చెప్పు. నాకు యేసు ప్రభు సిలువలో వైట్ ఇచ్చాడు అంతే, బ్లాక్ తీసేసి అంత వైటే ఉంది తప్ప. వైట్ ఉన్న నేను యేసు ప్రభు ఇచ్చిన పరిశుద్ధాత్మని ఎందుకు దుఃఖ పెడతాను? ఏ విషయంలో దుఃఖ పెడతాను? అన్న ఇది నేను చెప్తాను అన్న. రోమా 6:6 చదవండి అబ్బాయి, ఏముందో దేవుడా. ఏమనగా పోతుందని నాకు ఎప్పటివరకు తెలియదు. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును
ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఇంకొక వచనం చదువుతా. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఎక్కడ చనిపోయాడు? అది చెప్తానని. ఎక్కడ చనిపోయాం మనం? యేసుక్రీస్తు శిలువలో, బాప్తిస్మంలో. అదే కదా జస్టిఫికేషన్ అంటే. అది ఒక్కసారి జరిగిపోయింది. ఇప్పుడు ప్రాచీన స్వభావం అయిపోయింది కదా, చనిపోయింది, క్రీస్తులో అయిపోయింది కదా. ఇప్పుడు ప్రాచీన స్వభావం ఆయన చంపేస్తున్నాడు. ఏది అది ప్రాచీన స్వభావము? ఈ ప్రాచీన స్వభావం ఇంతవరకు మనం చేసిన పాపాలు, దాన్ని ప్రాచీన పురుషుడు ప్రాచీన స్వభావం మాట్లాడుతున్నాడు. ఎస్, మనకుండే పాప స్వభావం తీసివేశాడని కాదు. అరే సిలువకు మేకులతో కొట్టి చంపేసిన అంటున్నాడు కదా. సిలువకు మేకులతో కొట్టి తీసివేసిందంట మన పాపాలని. యేసు ప్రభువులోకి వచ్చేంత వరకు మనం చేసిన పాపాలన్నీ ఆయన మేకులతో కొట్టి తీసివేశాడు. నేచర్ని కాదు మార్చింది, స్వభావాన్ని కాదు మార్చింది. అది చూపించని అడిగాను ఇంతసేపు, చూపించకుండా మరలా వచ్చి స్వభావం అంటే సింపుల్గా. నేను అడిగిన ప్రశ్న ఏంటి? మనకి యేసుప్రభు తెల్ల హృదయం ఇస్తే ఈ నల్లదాన్ని తీసేసి ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఏంటి అని అర్థం? పరిశుద్ధాత్మ నీకు నీతిని గూర్చి, తీర్పును గూర్చి అవి చెప్తూ ఉంటే నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. నువ్వు రిజెక్ట్ చేస్తుంటే పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు. మంచి ప్రశ్న అడిగావు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చంట నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తాడు. తెల్ల హృదయానికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తెల్ల హృదయానికి కాదు, నల్ల హృదయానికి చెప్తున్నాడు. అది ఆల్రెడీ నీకు వచ్చేసింది. నల్ల హృదయం ఉన్నప్పుడు అవిశ్వాసికి చెప్తున్నాడు. అరే ఆగు, అంటే ఆయన అడుగుతాడు ప్రశ్న. ఆయన ప్రశ్న అడుగుతాడు అన్న, నేను మాట్లాడు. ఆయన ప్రశ్న అడుగుతాడు, వెంటనే మీరు అడగండి. వెంటనే ఆయన అడుగుతాడు, వెంటనే ఆయన అడగండి. ఓకే, నేను చెప్పను. నేను ఇలాగే చూస్తూ ఉంటాను తమాషాని. ఆయన అడిగాడు, నేను చెప్తున్నాను, చెప్పాలి. ఇప్పుడు ఈ నల్ల హృదయం ఉన్నప్పుడు ఇదిగో రాత్రి వరకు మాట్లాడతాను, రేపటి వరకు మాట్లాడతాను, ఇబ్బంది లేదు అన్న. ఈ నల్ల హృదయం ఉన్నప్పుడు పరిశుద్ధ. నా రిక్వెస్ట్ ఒక్కటి మీరు వింటే నేను ప్రొసీడ్ అవుతా, లేదైతే స్టాప్ చేస్తా. నేను అడగను, ప్రశ్న కూడా అడగను నిన్ను. నేను చెప్పేదాన్ని ఒక్క రిక్వెస్ట్ అడుగుతున్నా, నిన్ను అది వింటావా వినవా? చెప్పు. నేను చెప్పేంత వరకు కొంచెం వినండి, మధ్యలో క్రాస్ ఎగ్జామినేషన్ చేయదు. ఒక యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వచ్చి ఒక అవిశ్వాసికి నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గురించి చెప్తూ ఉంటే ఆ వ్యక్తి ఓహో నేను పాపిని, నా పాపాలకు యేసు ప్రాయశ్చిత్తం చేసి తన నీతినిచ్చి నన్ను రక్షిస్తున్నాడు అని నమ్మినాడు. నమ్మితే వాడిలో ఉండే ఆ పాప స్వభావం బ్లాక్ ను తీసి వాడికి వైట్ నిచ్చాడు. ఈ వైట్ తో ఉన్న వ్యక్తికి మళ్ళీ పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వీడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మను ఏం దుఃఖపరుస్తాడు, ఏముంది వాడిలో, వీడికి చెప్పాల్సిన అవసరం ఏముంది? అవును, అదే నా ప్రశ్న కూడా. చెప్పండి సమాధానం. నేను అదే చెప్తున్నా. అందుకే ఆ మాటలు ఎవరికి అంటే ఈ పర్సన్ కాదు, అవిశ్వాసికి చెప్తున్నాడు. అది పరిశుద్ధాత్మ ఎవడు దుఃఖపరుస్తాడు? అవిశ్వాసి. రిజెక్ట్ చేస్తాడు. నా ప్రశ్న సువార్తను రిజెక్ట్ చేస్తాడు. నా ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని జస్ట్ ఎస్ ఆర్ నో చెప్పండి, అయిపోయింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటున్నది అవిశ్వాసన? అవును, ఫినిష్, అయిపోయింది. అంటే నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఆయన ఎస్ అన్న చెప్తాడు, అయిపోయింది. మీరే పట్టుకోండి అన్న, మీరే పట్టుకోండి, ఆయనకి ఇవ్వండి, అయిపోయింది. ఇప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నది అవిశ్వాసన అంటున్నారు మీరు, అంతే కదా? నంబర్ 2, అది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అవిశ్వాసకుంటాడా, విశ్వాసకుంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసకుంటాడా, అవిశ్వాసకుంటాడా? నేను చెప్తాను. చెప్పు. చెప్పు ఇప్పుడు. ఓకే, చదవండి. అయిపోయింది. చివరి కంక్లూజన్ వచ్చేసింది దేవుని దయ వల్ల. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30 చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచనా దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. అన్న ఇప్పుడు మీరు ఎవరు జోక్యం కలెక్ట్ చేసుకోకండి. నేను మాట్లాడిన ఆగండి, ఇప్పుడు అయిపోయింది, ఫినిష్ అయిపోయింది.
ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటున్నది ఎవరిని? విశ్వాసం అవిశ్వాసంలా? అవిశ్వాసికి. అవిశ్వాసంలే. ఆ. ఇక్కడ ఏమన్నాడు అంటే విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు అని అన్నాడు కదా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడితో అవిశ్వాసులు ముద్రించాడా, విశ్వాసులు ముద్రించాడా? ఎక్కడ ముద్రించినారు? ఎవరిలో ముద్రించినారు వీళ్ళను? అదే చూడండి 32వ అదే, ఎవరిలో ముద్రించినారు? విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎవరిలో ముద్రించబడి ఉన్నారు? ఎవరిని ముద్రించాడు పరిశుద్ధాత్మలో? విశ్వాసం అవిశ్వాసంలా? విశ్వాసం అవిశ్వాసంలా? విశ్వాసం అవిశ్వాసం అన్న మీరు చెప్పండి. విశ్వాసం అవిశ్వాసంలా? అవిశ్వాసులకు. ఆగండి, ఇప్పుడు అయిపోయింది బ్రదర్, అయిపోయింది. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించిన అవిశ్వాసం కదా సందర్భాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించిన అవిశ్వాసం అన్నారు కదా. ఇప్పుడు మొదటి అధ్యాయం చూడు, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 11 నుంచి చదివినిపిస్తున్నాను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాస్థ్యముగా ఏర్పరిచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యము జరిగించున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. విశ్వాసులా విశ్వాసులా? విశ్వాసులు. కాబట్టి అన్న చాలా ప్రమాదంలో కనీసం యేసు ప్రభు రక్షణ అంటే ఏంటో తెలియనటువంటి ప్రమాదంలో ఉన్నారు. చాలా జాగ్రత్త. ఇంకొక ప్రశ్న అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి అంటే కంక్లూజన్ ఇస్తాను. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటే అవిశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులు పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వస్తాడు. అవిశ్వాసులు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారా? ఎంత ప్రమాదం ఇది! సువార్త అర్థం కాలేదు అన్న. పరిశుద్ధాత్మ దేవుడు అందరికి లోపలనే ఇన్సైడ్ లోనే ఉంటాడా, అవుట్ సైడ్ లో ఉంటాడా? ఇక్కడ లేడా? ముద్రించడం జస్ట్ విశ్వాసుల లోపల మాత్రమే ఉంటాడా, బయట ఉండడా? ముద్రించడం అంటే ఏంటి? బయట ముద్రించబడినావో ఏమో. నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అనేది ఎవరికి? అవిశ్వాసులకని నేను చెప్తున్నా. సరే సుబ్బు బ్రదర్ అర్థమైందా నాకు? పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎప్పుడైతే మీరు యేసు శిలువలో మన పాప స్వభావం పోయిందన్నారు, అయిపోయింది. నంబర్ 2, ఎప్పుడైతే అవిశ్వాసులు కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, అవిశ్వాసులు కూడా పరిశుద్ధాత్మతో దేవుడు ముద్రిస్తాడని చెప్పారు. అవిశ్వాసులలో ఉండడనా? మీరేగా చెప్పారు. నేను అవిశ్వాసులలో ఉంటాడని చెప్పలే, అవిశ్వాసులకు చెప్తాడు అని చెప్తున్నా. మీరు రాయబడింది అంటున్నారు. మీరు నేను అడిగిందని చెప్పండి. మీరు మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటే అర్థం ఏంటి అన్నా? ఒక అవిశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇంతకు ఎవరి సమాధానం? ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? అంటే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఒక అవిశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి చెప్తున్నాడు, వాక్యం ద్వారా చెప్తున్నాడు. క్లోజ్ చేసేస్తా, ఇకేం లేదు. చివరిగా నేనేం చెప్తానంటే చాలా ప్రమాదంలో ఉన్నారు. సువార్త మీ దాకా రాలేదు. ఏదో ఒక తప్పుడు సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులలో మాత్రమే ఉంటాడు. ఇంకా రక్షణ మీకు రాలేదు. యేసు ప్రభు ఇచ్చినటువంటి బైబుల్ చెప్పినటువంటి రక్షణ మీ దాకా రాలేదు. ఏదో ఒక తప్పుడు సిద్ధాంతాన్ని నేర్చుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు. జాగ్రత్త.